యువజన పార్టీ అభ్యర్థిని డాక్టర్ అనూష యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు వెళ్లి తమ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. వ్యవసాయ రంగానికి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి ఒక ఆవును అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అండగా ఉంటానని అనూష చెప్పుకొచ్చారు. అతి పిన్న వయసులో బీసీవై పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న అనూష యాదవ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అతి పిన్న వయస్కురాలిగా ప్రస్తుతం ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళగా కొంత అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏపీలో ఈ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మహిళగా ప్రస్తుతం ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మహిళా అభ్యర్థి ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు బరిలో అయితే ఉన్నారు. ఆవిడే డాక్టర్ అనూష యాదవ్. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ స్థాపించినటువంటి పార్టీ భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి బీసీవై పార్టీకి సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా ప్రస్తుతం ఆమె బరిలో ఉన్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు ప్రామాణికంగా పార్లమెంటుకి పోటీ చేయడానికి అర్హత ఉంటే తాజాగా 25 సంవత్సరాలు నిండిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఆవిడకి 25 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం. ముఖ్యంగా ఒక మహిళ ఒక గృహిణిగా ఉండి కూడా అతి చిన్న వయసులో ప్రస్తుతం ఆవిడ పార్లమెంట్ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ అనూష యాదవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్నో విషయాలు తెలుసుకుందాం. ఇంత చిన్న వయసులో ఒకవైపు సంసారం, ఇప్పటివరకు చదువు, జీవితం, ఒక కుటుంబ బాధ్యత. ఎందుకు డాక్టర్ అనూష యాదవ్కి రాజకీయంలోకి రావాలనిపించింది? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలని, ఎందుకు రాజకీయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మహిళా మనులందరూ చాలా రంగాలు అన్నీ ఎంచుకుంటారు. యువత రాజకీయాల్లోకి రావాలని కోరిక ఒకటే కారణమా, లేదా రాజకీయాల్లోకి ఏ స్పృహతో వచ్చారు? నమస్తే అండి, నా పేరు అనూష యాదవ్. నేను సంవత్సర కాలం నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చాను. మా కుటుంబ నేపథ్యం వచ్చేసి పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. అటు తల్లిదండ్రులు అవనివ్వండి, ఇటు అత్తమామలు అవనివ్వండి, పూర్తిగా రాజకీయ కుటుంబము, అలాగే వ్యవసాయదారు కుటుంబం కూడా. మా నాన్నగారు కుటుంబం నుంచి అందరూ కూడా సర్పంచ్గా చేస్తూ వస్తున్నారు. 40 ఏళ్ళ రాజకీయ కుటుంబ నేపథ్యం గల వ్యక్తుల మధ్యలో నుంచి వాళ్ళ వారసత్వంగా నేను ఈరోజు బయటికి రావడం జరిగింది. కానీ నేను రాజకీయ పరంగా బయటికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను నా కుటుంబంలో నా అత్తమామల అత్తింటి వారి విషయాల్లో ఎదుర్కొన్న సమస్యలను బట్టి నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. సమస్యలు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఆ యొక్క సమస్యలని ఎవరో వస్తారు ఏదో చేస్తారనే దిశగా కాకుండా మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, మనమే సాల్వ్ చేసుకోవాలి, ఎదుటివారి సమస్యను తీర్చగలిగే స్థాయికి మనం రావాలి అనే ఒక ఆలోచనతో నేను పడిన బాధను, మేము ఫేస్ చేసిన ఇబ్బందుల్ని మరొకరు ఫేస్ చేయకుండా ఆ యొక్క సమస్యలు నేను తీర్చడానికి నేను ఈరోజు రాజకీయ రంగం వైపు రావడం జరిగింది. మీరు అంటున్నట్టు గృహిణిగా ఉంటూ నేను 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న 26లోకి ఎంటర్ అయ్యి చాలా చిన్న వయసురాలుగా నేను పార్లమెంట్ పరిధిలో పోటీ చేయడానికి ఈరోజు ప్రజలందరి మన్ననలు పొంది ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ చిన్న వయసులో నేను ఇంత మరీ ధైర్యమైన స్టెప్ తీసుకోవడానికి కారణం నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలు, కొందరు నాయకుల చేతిలో మేము మోసపోయిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ఇలా బయటకు రావడం జరిగింది. నాతో పాటు కూడా మరికొంతమంది యువతను రాజకీయ రంగంలో ఎడ్యుకేట్ చేద్దామని నేను ఈరోజు బయటకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో మగ్గుతున్న ప్రజలందరికీ కూడా విముక్తి తీసుకురావాలని తృతీయ ప్రత్యామ్నాయంగా ఏర్పడిన భారత చైతన్య యువజన పార్టీ నుండి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. బోడే రామచంద్ర అన్నగారు బీసీవై పార్టీ అధినేత. ఆయన అన్నగారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఈ పీడిత నాయకుల నుంచి, పీడిత రాష్ట్ర పరిపాలన నుంచి విముక్తి కలిగించి స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి బోడే రామచంద్ర అన్నగారు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా బీసీవై పార్టీకి మంచి ఆదరణ ఇస్తున్నారు, బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు. ప్రజల నుంచి మంచి చేస్తారని కోరుకుంటున్నాను. చెరుకు రైతు గుర్తు మీద ఓటేసి బీసీవై పార్టీ అభ్యర్థిని అయినా నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఏదైతే 98 అంటే ఇయర్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో సంబంధించి పూర్తిగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ పోటీలో నిలిచిన అభ్యర్థులు కానీ, లేదంటే ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కానీ అభ్యర్థులు అందరిలోనే ప్రస్తుతం అతి చిన్న వయసుకు కలిగినటువంటి, ఎందుకంటే 25 సంవత్సరాలు ప్రామాణికంగా ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో చేయాలంటే 25 సంవత్సరాలు అర్హత నిండి ఉండాలని పరిస్థితుల్లో ప్రస్తుతం
తాజాగా 25 సంవత్సరాల నుండి 5 నెలలు, నోటిఫికేషన్కి సమయానికి 2 నెలలే కంప్లీట్ అయిన సందర్భం. తాజాగా ఒక గృహిణి అయి ఉండి సాటి మహిళలకి ఆదర్శవంతంగా నిలుస్తూ యువత రాజకీయాల్లో రావాలని ఒక పిలుపునిస్తూ ఆ సందేశాన్ని అందరికీ చేరవేస్తూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఎవరి సమస్యలను వాళ్ళు తీర్చుకోవడానికి రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి, సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి. ఇది నా తొలిమెట్టు ఆరంగేట్రంతోనే అందరినీ అబ్బా అనిపిస్తూ ప్రస్తుతం నియోజకవర్గంలో విస్తృతంగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తమ సమస్యల పరిష్కారానికి, ఎందుకంటే అందరూ ప్రతిసారి చెప్పే మాట రాజకీయాల్లో ప్రజల సేవ కోసం వస్తామంటే సమస్యల పరిష్కారానికే తాను రామచంద్ర యాదవ్ స్థాపించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ తరఫున బరిలో నిల్చున్నాను. తను ఆశీర్వదించమని చెరుకు రైతు గుర్తుపై ఓటేయమని చెప్పి కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక ఆదర్శవంతమైన మహిళగా ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తూ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచి అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ముఖ్యంగా మహిళలకి ఏదైతే తమ సమస్యలు పరిష్కరించడానికి తననే ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా కూడా ఎందుకంటే అతి చిన్న వయసులో ఒకవైపు కుటుంబ బాధ్యతని నెరవేరుస్తూ రాజకీయాల్లో తిరగడం, అందులో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం, ఇది ఒక ఆసక్తికర పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. ఇటువంటి యువతలను అయితేనో లేదంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన యువతను కానీ మహిళలు కానీ ముఖ్యంగా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ప్రజల కోసం మరింత అభివృద్ధిని అయితే చేస్తుంది. ఆ దిశగా అడుగులు నేను వేస్తున్నానని చెప్పి డాక్టర్ అనూష్ యాదవ్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, కాకినాడ.